హలో గైస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ టైం సబ్స్క్రైబర్స్ నుంచి ఒక ఛాలెంజ్ అయితే వచ్చింది. అదేంటంటే 24 గంటలలో తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేయండి, లేకపోతే 24 గంటలలో ఆంధ్రాలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేయండి అని చెప్పేసి ఆ ఛాలెంజ్ మేము యాక్సెప్ట్ చేసి లాస్ట్ టైం ట్రై చేసినాం. కాకపోతే అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేయలేకపోయినాం. దగ్గర 7-8 డిస్ట్రిక్ట్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట. సో దాన్నే మేము ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇప్పుడు మేమేం చేయబోతున్నాం అంటే మండలాల వైజ్ కవర్ చేయబోతున్నాం అనమాట. ఒక డిస్ట్రిక్ట్ని తీసుకొని ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మండలాల వైజ్ అయితే టోటల్గా కవర్ అయితే చేయబోతున్నాం. సో దానికోసమే ఈరోజు మేము వచ్చాం వరంగల్. ఈ రోజు మనం కవర్ చేయబోతున్న వరంగల్ డిస్టిక్లో మనకు 13 మండలాలు 961 విలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. 961 విలేజెస్ని అయితే మనం చూపించలేము. 13 మండలాలను అయితే కంపల్సరీగా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మేము ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్న విలేజ్ యొక్క నేమ్స్ అయితే మీకు చూపిస్తూ వెళ్తాం. మనకి ఈరోజు 24 అవర్స్ టైం ఉంది కాబట్టి ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 8:43 అయితే అవుతుంది. ఈ రోజు మార్నింగ్ 8:43 నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ 8:43 అంటే 9 అనుకోండి. రేపు మార్నింగ్ 9 వరకు ఈ 24 గంటలు మనం వరంగల్లోనే ఉందాం, వరంగల్లోనే తిరుగుదాం. వరంగల్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు, ఫేమస్ ప్లేసెస్ కావచ్చు, ఈ మండలాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ డిస్టిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అంతేకాకుండా వీడియో ఒక ఎండింగ్లో మీకు ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఉంటుంది. అదేంటిదంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వరంగల్కి సంబంధించిన కొద్దిగా మట్టి అయితే తీసుకుపోతాం. ఆ మట్టి తీసుకుపోయి మన స్టూడియో దగ్గర ఒక చెట్టు అయితే పెడదాం. ఆ చెట్టు ఎందుకు అని చెప్పేసి నేను వీడియో ఒక ఎండింగ్లో నేను మీకు చెప్తాను. చలో ఇప్పుడైతే మనం వరంగల్ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. सुर्ख गुलाबी लगते में एप्पल वर्गे आस पास तेरे जो मंडराए मुंडे सब टैपर लगते गाल वाल तेरे सुर्ख गुलाबी लगते में एप्पल वर्गे आस पास तेरे जो मंडराए मुंडे सब टैपर लगते ठंडी कर दे धड़कन सबकी कर दे दिल नू प्लीज विंटर 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 वर्गी कुड़िया मेरी विंटर वर्गी विंटर 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 वर्गी कुड़िया मेरी विंटर वर्गी सर्दी 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 वर्गी कुड़िया मेरी चंडीगढ़ की. ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు సెకండ్ సాటర్డే అన్నమాట. పబ్లిక్ హాలిడేనో మరేమో తెలియదు. జనాలు చాలా తక్కువ ఉన్నారు, అంతగానో ట్రాఫిక్ లేదు. పక్కపంటే ఉన్నాయి. వచ్చింది ఏంది అది మొంగ్లీ. దీని పక్కపంటే రామలక్ష్మణ్ థియేటర్ అయితే కనబడ్డది. ప్రజెంట్ మేము వచ్చిన రోజు అయితే మొంగ్లీ సినిమా నడుస్తుంది. భలే ఉంది. సిరిపిల్లలో లేదు గిసుడు ఒక థియేటర్ ఐమాక్స్ లైక్ ఉన్నదా వాడ మెట్లు అవి రివ్యూ చెప్పడానికి కూడా ఉన్నది మంచిగా. ఏంది 2-3 సినిమాలు నడిచేదా ఒకటేనా? పోస్టర్లు అయితే 3-4 సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా నడతా లేకపోతే మనకు హైదరాబాద్ లెక్క 2-3 సినిమాలు నడతాయి ఒకటేసారి. వాళ్ళు వరంగల్ ఉంటే కామెంట్ ఏరి. వరంగల్లోని 13 మండలాల్లో మనం ఫస్ట్ మండలంలో అయితే ఉన్నాం అనమాట. అది ఏంటిదంటే వరంగల్ మండలమే. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం అంటే ఎల్లమ్మ బజార్ రోడ్ నుంచి అయితే పోతున్నాం. సో ఈ రోడ్లో ఎంతమంది తిరిగిరో కూడా కామెంట్ ఏరి. మా దగ్గర సుభాష్ రోడ్ ఉంటుంది ఇట్లే సేమ్. మొత్తం ఇంకా అయితే మొత్తం ఫుల్ టైడ్ అయిపోతుంది కావచ్చు. మొత్తం షాప్స్ అవి ఉన్నాయి. ఎల్లమ్మ బజార్ రోడ్ నుంచి అయితే ఇప్పుడు మనం ఎటు పోతున్నాం అంటే కిలా వరంగల్ మండలానికి పోతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. స్టేషన్ ముంగట శిలాతోరణం అంటారు కదా, అసలు ఒకటి ఉంది, మీరు చూడొచ్చు. దాని పక్క పొంటే మనకు ఒక చిన్న రైల్ ఇంజన్ అయితే ఉందన్నమాట. అది పాతకాలం ఇంజన్ లెక్క ఉన్నది. నిజంగా క్రేన్ తోటి తెచ్చి పెట్టిరు. నిజంగా కింద కంకర్రాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, దానిపైన మనకు ఆ ఇంజన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి స్టేషన్లో పోయి చూసేద్దాం ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. చాలా ప్రజెంట్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చినాం. మన సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇంత పెద్దగా ఎప్పుడు డెవలప్ అవుతుందేమో. వచ్చిన ట్రాక్లు ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 10 ఎన్నో ఉన్నాయి ప్లాట్ఫామ్స్. కింద మన టైమింగ్ బ్యాడ్, ఒక్క ట్రైన్ వస్తలేదు. దగ్గర వచ్చి 10 నిమిషాలు అవుతుంది.
అటు నుంచి పోయేది పోతుంది కానీ ఇక కనబడకుండా మనకి డబ్బలు అడ్డం ఉన్నాయి గిల్లగిరి కనబడుతుంది చూడగా ట్రైన్ పోతుంది పోతుంది శాతవాహన ట్రైన్ అట విజయవాడ టు హైదరాబాద్ కదులుతుంది మెల్లగా. ఈ గూడ్స్ ట్రైన్ లేకపోతే అది కనబడుతుండే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. మనం మొత్తం కవర్ చేయాలంటే 24 గంటలలో కవర్ అయిపోదు. ఎక్కడ ఆగినామని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అంతే. సో ఇది వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్. అందులో పని ఇక్కడనే టిఫిన్ చేసి వెళ్తున్నాం స్టేషన్ దగ్గరనే. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తామంటే కిలా వరంగల్ టచ్ అవుతాం. అందులో మనకు వరంగల్ ఫోర్ట్ ఉంది కదా, అది చూసుకున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి. దీన్ని చూస్తే ఎట్లా కామెంట్ అయ్యారు, బీహార్ వాళ్ళు ఎక్కున్నాడు కదా, పిట్క బట్టి కాడికి ఇలా పని చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఫోర్ట్, వరంగల్ ఫోర్ట్. దానికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం వరంగల్ ఫోర్ట్లోకి వెళ్తున్నాం అంటే మన దగ్గర కిలా వరంగల్ మండలంలోకి ఎంటర్ అయిపోయినట్టే. మాకు ఎక్కడ బోర్డు కనబడితే మీకు చూపిస్తాం. ఇక్కడ ఫోర్ట్లోకి పోతుంటే మేము గమనించింది ఏంటంటే 2 మనకు అదేంటి లేయర్స్ అంటారు, ప్రొటెక్షన్ లేయర్స్ టైప్ మనకి ఇట్లా ఫోర్ట్ చుట్టూ అయితే ఉందన్నమాట. స్టార్టింగ్లో మనం చూసినట్టయితే ఒక మట్టిది వచ్చింది, అది 150 ఫీట్స్ విడత అయితే ఉంటుంది అనమాట. దాని పక్క పొంటే మనకు వాటర్ది కూడా ఉంది. మేబీ ఆ టైంలో అందులో మొసలు ఇట్లా వదిలేవాళ్ళు కావచ్చు, ఎవరు రాజ్యంలోకి రాకుండా ఉండడానికి. అది దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక రాళ్ళతో కట్టిన బౌండరీ అయితే ఉందన్నమాట. గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఏమని చూపిస్తుంది అంటే ఈ రాళ్ళు చేతులతో వేసినట్టుగా చూపిస్తుంది. అంటే ఎటువంటి మిషనరీ యూజ్ చేయకుండా గణపతి దేవుడు ఉండే కదా, ఆ టైంలో కట్టిందని లెక్క చెప్తారు. రుద్రమాదేవి గణపతి దేవుడు ఉన్న టైంలో ఈ ప్రొటెక్షన్ లేయర్స్ కట్టినట్టుగా చూపిస్తుంది. మనకి ఇంకొకటి 3rd లేయర్ లోపల రాజమందిరాలు లేకపోతే పంటలు అవి ఉంటాయట. అంటే నాకు గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తుంది. లోపలి వేసి చూద్దాం అవి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. చలో. ఇక్కడ ఒక బండి ఉంది. ఈ బండ నాకు తెలిసి 4x4 సైజ్ కావచ్చు. ఇటువంటి ఒక బండని తీసుకొని దీన్ని ఎన్ని లేయర్గా చెక్కిరో చూడరు. పైన ఒక లేయర్లోనేమో ఇటువంటి ఒక డిజైన్ వచ్చింది 4 సైడ్లో, దాని లోపల ఇంకొక లేయర్ వచ్చింది, ఆ లోపల ఇంకా మధ్యలో అదొకటి వచ్చింది. దీనికి విధంగా చెక్కేటప్పుడు ఒక్క దగ్గర పొరపాటు వచ్చి క్రాక్ వచ్చినా ఇది కథమే. దీన్ని తయారు చేయడానికి అంత కష్టం అంటే ఇటువంటి ఎన్నున్నాయో చూడొచ్చు మీరు. ఇవన్నీ అవే ఏకశిలాఖండం అంటారు కదా, అదన్నమాట. ఇది నాకు తెలిసి ఏదైనా మీద ఇట్లా రూఫ్ కుండేనో లేకపోతే ఏదైనా స్తంభానికి ఉండేనో ఇది పడిపోతే ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ప్రిజర్వ్ చేశారు. యాక్చువల్గా వచ్చేసి మనకు ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు ఉంటారు కదా, ఢిల్లీ సుల్తాన్ వాళ్ళు విధ్వంసం చేస్తే మన పురావస్తు శాఖ వాళ్ళు మళ్ళీ తవ్వి తీసి ఈ విధంగా టూరిస్టుల కోసం ఈ విధంగా ప్లేస్ అయితే చేశారు. వరంగల్ ఫోర్ట్ అని చెప్పేసి ఎగురుకుంటూ వచ్చినాం. 2 గోడలు ఉండే, మట్టి గోడ, రాతి గోడ, అవన్నీ దాటుకుంటూ వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోర్ట్ అయితే ఉంది. లోపలికి మనకి ఎంట్రెన్స్ ఆన్లైన్ ద్వారా కడితే 20 రూపాయలు, ఆఫ్లైన్ ద్వారా కడితే 25 రూపాయలు. సో టికెట్ తీసుకున్న లోపలికి పోయిన తర్వాత వీడియో నాట్ అలౌడ్ అన్నారు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు శేఖర్ గారు ఫోన్లో తీస్తుంటే వీడు పేపర్ పట్టుకొని సేమ్ డైరెక్టర్ లెక్కన వెనక తిరుగుతుండే. వాళ్ళు ఏమనుకున్నారేమో యాక్చువల్గా ఫోటోగ్రఫీ అలౌడ్ లేనట్టుంది. ఆయన అడిగినాం మరి తీసుకోవాలంటే ఎట్లా, మరి 4 తెలవాలి కదా, దీంట్లో సోషల్ మీడియాలో పెడితేనే కదా 4 తెలిసే 4 వచ్చేది అని చెప్పేసి అడిగితే దీనికి పర్మిషన్ ఉంటుంది, ప్రాపర్గా కోర్టుకి వెళ్ళాలి, అక్కడ ఆఫీస్ ఉంటుంది, దాని డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అసలు మీ ఇంటెన్షన్ ఏంటిదని చెప్పి చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి చెప్పిండు. దానికి కూడా మనం జమనత్ లాగా కొంచెం అమౌంట్ కూడా అక్కడ పెట్టాలని చెప్పిండు కదా. ఉన్నావా నువ్వు? లేవు. సో ఆ విధంగా అయితే చెప్పారు అనమాట. సో ఇప్పుడు మన దగ్గర పర్మిషన్ లేదు కాబట్టి లోపలికి వెళ్ళిన వీడియోలు అయితే తీయలేకపోయినాం. కొన్ని ఫొటోస్ ఉంటాయి తీసుకున్నాయి, అవి ఇన్స్టాగ్రామ్లో పెడతాం చూడుర్రి. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే కొంతమంది చెప్రిగాలు చేయబట్టి అట్లా ఇట్లా తీస్తారు కదా. సో వాళ్ళ వల్ల కొద్దిగా ఉంటుంది అన్నమాట. ఇట్లా మనం 4 తెలవాలన్నట్టు తీస్తాం కదా, సో అసంటోళ్ళు కూడా తీయలేని పరిస్థితి అయితే వచ్చేస్తుంది. కొన్ని ప్లేస్లలో అయితే ఇంత అమౌంట్ తీసుకొని ఇంత అని చెప్పేసి ఉంటుంది పర్మిషన్ కెమెరా, కానీ ఇక్కడ అది కూడా లేదు. జస్ట్ మీరు తీసుకోవాలని కూడా మీరు ఫొటోస్ తీసుకోండి కానీ వీడియోగ్రాఫ్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పిండు ఆయన. సరే అని చెప్పేసి వచ్చేసినాం. సో ఇక నాకేమనిపిస్తుంది అంటే నేను వరంగల్కి ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన, ఈ ఫోర్ట్ ఉందని కూడా నాకు తెలుసు, కాకపోతే ఎక్కడుందో నాకు తెలియదు ఇప్పటివరకు. సో ఈరోజు వీడియో తీద్దామని చెప్పేసి వెతుక్కుండా వచ్చే వరకు మాకు ఇక్కడ కనబడ్డది. మనం తీసి పెడితే ఇంకో 4 తెలిస్తే 4 వస్తారు కదా అని చెప్పేసి ఆలోచన మనదన్నమాట. సో ఎనీవే పర్మిషన్ లేనప్పుడు ఇక మనం దానికి ఏం చేయలేం. ఇప్పుడు ఇక్కడ ఒక కొండ ఉంటుంది, కొండపైన ఒక టెంపుల్ ఉంటుంది, దాని దగ్గరనే ఒకటి చిన్నది ఒకటి సరస్సులాగా ఉంటుంది. అక్కడికన్నా పర్మిషన్ ఉందేమో మరి చూసేద్దాం. దీనికి దానికి సంబంధం లేనట్టున్నది, అక్కడ వేస్తే ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఏమయ్యా డైరెక్టర్, లొకేషన్ పట్టుకొస్తావు, పర్మిషన్ ఉందా లేదా తెలుసుకో ఫస్ట్. అట్లా అవుతుందని అనుకున్నావా? కానీ ఎట్లయితుందని అంటే ఇది చాలా బాధించదగ్గ విషయం, నేను దీన్ని ఖండిస్తున్నాను. చెప్పిగా చెప్పే టైంలో చెప్పాలి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయాం, టైం లేదు మనకు, 24 గంటలలో ఇంకా మొత్తం తిరగాలి.
మనం వచ్చేసి ఏకశిల చిల్డ్రన్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. పైన మీరు చూసినట్టయితే ఒకటే బండ పైన మీదేమో టెంపుల్ ఉన్నది. ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్దాం. చలో. అన్న మొత్తం ఒకటే బండి ఉందన్న పెద్దది అంతా ఎక్కిర్రు. ఈ మెట్లు కూడా ఇదే బండ మీద ఎక్కిర్రా? నిజంగా కట్టిన లెక్కనే ఉన్నాయి అవి. ఇట్లా స్మూత్ చేసా మంచిగా సమానంగా ఉన్నాయి. ఇంత పైకి వచ్చేసిన తర్వాత మీరు వ్యూ చూడొచ్చు. భలే ఉంది. వర్త్ 20 రూపాయలు వర్త్. ఇంత పైకి వచ్చిన తర్వాత మనకు పైన ఒక టెంపుల్ లాంటిది ఉంది. కానీ అలా విగ్రహం లేదు. అటు సైడ్ వాచ్ టవర్ లెక్క ఉన్నది. ఇక్కడ ఉన్న ఇది కనిపిస్తుంది పౌండ్ లెక్క. ఇది మొత్తం కిలో లోపల ఉన్న వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కోసం కావచ్చు. పెద్ద పెద్ద చేపలు ఇంకా చూపిరా శేఖర్. వాచ్ టవర్ లెక్క ఉంది ఇది. నేను ఎంతమంది చెప్పినట్టుగా ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది 360 degrees. గోడ కూడా ఏమో ఉన్నది ఇంకోటి. గోడలు ఉన్నాయి చిన్న చిన్న. ఇంతకు మనం పోయేసినాం కదా వరంగల్ ఫోర్ట్ అని చెప్పేసి, అక్కడ కూడా పడేసి ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇక్కడికి వస్తే మొత్తం ఓవరాల్ మొత్తం కనబడుతుంది. మన రాతి కూడా అని చెప్పేసి గోడ దాటేసి వచ్చినాం కదా, ఆ గోడ కూడా కనబడుతుంది అసలు ఎక్కడి నుంచి వెళ్ళిందని చెప్పేసి క్లియర్గా సర్కిల్. వెళ్దాం ఇక. నెక్స్ట్ ఏముందిరా? నెక్స్ట్ మన దగ్గరలో మండలం ఏముందో చూసుకొని వెళ్ళిపోదాం ఇక. ఏమన్నా సామాన్ పట్టుకొని పోవాలంటే ఎట్లా పోతారేమో మీరికి. గట్ల తాడు పట్టుకొని గుంజుకున్నాడే ఇక. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ల్యాండ్ మోడ్లు ఉండే, ఇప్పుడు వాటర్ మోడ్లోకి స్విచ్ అయిపోయినాయి. పోతున్నాయి ఈత కొడుతున్నాయి మంచిగా. ఆ ఏకశిల చిల్డ్రన్ పార్క్ ఉంది కదా, అక్కడికి పోయి మనం ఆ ఏకశిల ఏదైతే ఉందో దాని పైన అయితే కవర్ చేసుకొని వచ్చినా. మీరు చూసిరు కావచ్చు పైన టెంపుల్ ఉంది, ఏదో వాచ్ టవర్ లెక్క ఉంది. నేను మెయిన్గా పోయింది ఆ పౌండ్ కోసం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ రాజ్యం ఏదైతే ఉండేనో ఆ టైంలో మొత్తం అక్కడ నుంచి వాటర్ ఫెసిలిటీ ఉండే కావచ్చు. చాలా పెద్దగా ఉంది. ఇంకా ఆ టైంలో ఎంత ఉండేనో ఇప్పుడు మొత్తం సైడ్ నుంచి కూడుకోడి అంత వచ్చినట్టుంది. ఇప్పుడు వచ్చేసి మనం కుష్మహల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు. ఇప్పుడు లోపలికి అయితే పోతలేం ఎందుకంటే లోపల పోయేంత టైం లేదు. ఇప్పుడు మనకు వచ్చే 2 మండలాలు కవర్ అయిపోయినాయి. వరంగల్, కిలా వరంగల్ రెండు ఒకటే అంటారు. మాకేమో గూగుల్లో చూస్తే వేరే కనబడుతున్నాయి. ఆ 2 మండలాలు కవర్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ మండలానికి వెళ్ళిపోదాం ఇక. ఇప్పుడు ఎంత లేదని ఎన్నో ఇంకా 11 ఉన్నాయి. ఆ 11 కవర్ చేయాలి. మేము వెళ్ళి దగ్గర ఒక 5-6 గంటలు అవుతుంది. 5-6 గంటలు జస్ట్ 2 మండలాలు కవర్ అయినాయి. నాకు తెలిసి వరంగల్ లోపలనే మనం కవర్ చేసుకునేవి అన్నీ ఉన్నట్టున్నాయి. సో వాటిని చూసుకొని వెళ్దాం. మండలాలలో ఏవైతే ఉన్నాయో మెయిన్ కీ పాయింట్స్ చూసుకొని వెళ్ళిపోతాం. జస్ట్ మీకు ఆ విధంగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక. చలో. వరంగల్, కిలా వరంగల్ 2 కవర్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం పోయేది గీసుకొండ మండల్. ఆ గీసుకొండ మండలం ఎక్కడ ఉందో దానికైతే ఇప్పుడు మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు మిస్ అయింది ఒకటి ఏంటిదంటే వరంగల్ ఎయిర్పోర్ట్ ఒకటి మిస్ అయింది. అప్పుడు ఎయిర్పోర్ట్ పడుతుంది అని చెప్పేసి ఆ మధ్యలో ఏదో వచ్చింది. మరి నిజంగా ఆ ఎయిర్పోర్ట్కి స్థలం కేటాయించిరా అని చెప్పేసి మేము గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే ఒక లొకేషన్ కనబడ్డది. చూద్దాం ఒకవేళ అక్కడ ఎట్లుంది అంటే ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇలా గట్టి పెట్టిరా ఎట్లుందని చెప్పేసి అది పోయేటప్పుడు ఎగ్జిట్లో తగులుతుంది. మాకు అది ఎగ్జిట్లో చూపిస్తాం వెళ్ళేటప్పుడు. చలో ఇప్పుడైతే లెట్స్ గో టు గీసుకొండ. గీసుకొండ నుంచి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు. అది పొంగ మధ్యలో ఇంకేం ఊర్లో వస్తాయో చూసి చెప్తాం మీకు. మనం కోట లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు అక్కడ రాతి గోడ అని చెప్పేసి ఒకటి చూపించినా కదా. జస్ట్ గోడ ఇదంగా మనకు రోడ్డు దగ్గరకు వచ్చేసి ఆగిపోయింది. ఇటువంటి ఎంట్రెన్స్ అక్కడ ఏం లేకుండే. ఇప్పుడు మనం వేరే మండలానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాకు ఈ ద్వారం అయితే కనబడ్డది. సూపర్గా ఉంది నిజంగా. ఒక్కొక్క రాయి మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. వీటిని ఎట్లా వేర్చిరేమో అర్థమవుతలేదు నిజంగా. ఆ టైంలో రాజా మహారాజులు కావచ్చు ఎవరైనా ఈ రూట్లో వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం సైనికులు పహారా కాస్తుండే కావచ్చు. ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఒక పెద్ద డోర్ ఉంటుండే కావచ్చు. ఒకసారి ఇమాజిన్ చేసుకోర్రి. నా కళ్ళతో ఇక్కడ చూస్తే మాత్రం భలే కనిపిస్తుంది. ఇక్కడ నేనున్నా మీకు ఓన్లీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కావచ్చు. ఒకసారి ఇట్లా తిరిగి చూపిరు అటు సైడ్ ఏమన్నా ఉందా. ఆ మీదికి ఉన్న శత్రువు కనుక వచ్చినట్టయితే ఆ గోడల మీకలే అటాక్ చేసేస్తారు. ఇక్కడ మనకి రూట్ ఎట్లుందంటే ఎస్ షేప్లో ఉంది. ఒకవేళ ఏదైనా ఒక శత్రువుల సైన్యం కనుక ఎంట్రెన్స్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు చక్కగా రాలేకుండా ఇట్లా తిరిగి వస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎక్కడో దగ్గర దెబ్బతింటూ ఉంటారు అనమాట. ఈ ద్వారం దగ్గరనే సగం మందిని పడేయచ్చు. వాళ్ళని ద్వారం తప్పుకొని లోపలికి వచ్చినా కానీ ఇంకా లోపల వేరే వాళ్ళకి వాళ్ళని చూసుకుంటారు కావచ్చు. ఆ టైంలో అట్లా ఉంటుండేనేమో. కానీ భలే ఉంది. ఇటువంటి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మస్తు అనిపిస్తుంది.
భారత్ రో మధ్యలో ఒక ట్రైన్ అయితే కనబడదు, వందే భారత్ ట్రైన్ లెక్కనే ఉంది, అదే కావచ్చు. ఇప్పుడు అయిపోయింది, గేట్లు ఎత్తున్నాయి. చాలా మంది గేట్లు వేసినప్పుడు దాన్ని కిందికి వస్తుర్రు, కిందికి పోతుర్రు, కొద్దిగా ఒక 10 నిమిషాలు అయిపోతాయి, కొద్దిగా ఎంతైనా రిస్క్. వినరండి, వినరు సార్ వాళ్ళు. మీరు చెప్పండి సార్ డింపి గారు, ఏదో ఇట్లా ఎట్లా చెప్పే వాళ్ళకి చెప్పాలి, ఏం చేయలేము. రోజు వచ్చి గేట్ కానీ నిలబడండి, కట్టే పట్టుకో. ఒక 10 నిమిషాలు అయిపోయింది, మన గేట్స్ ఓపెన్ అయిపోతే వెళ్ళిపోదాం. గీసుగొండకి వెళ్తున్నాం కదా, గీసుగొండకి వెళ్ళే తవ్వాలనే మన గీసుగొండకి సంబంధించిన సబ్స్క్రైబర్ అయితే కనబడాడు ఒక ఆయన. చాలా మంది కనబడుతారు అసలు, అన్ఎక్స్పెక్టెడ్. దగ్గర ఇప్పటికీ ఒక అంటే సింగిల్ వైజ్ కౌంట్ చేసుకుంటే ఇప్పటికీ 20-30 మంది కనబడచ్చు. కొంతమందిని కవర్ చేయలే ఇంకా. మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం, గ్రామం గీసుగొండ, గ్రామం కమ్ మండలం. భలే ఉంది. ఏ డిస్టిక్ అయినా సరే ఆ డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉన్నా కానీ దాంట్లో డెవలప్ కావాల్సిన మండలమే డెవలప్ అవుతుంది. ఈ గీసుగొండ మండలం కూడా మా సైడ్ ఉన్న కొన్ని మండలాల లెక్కనే ఉంది, అంటే అంతగానం డెవలప్ అయినట్టుగా లేదు, నార్మల్ ఒక ఊరు లెక్క ఉంది. కారా మన తోట టైప్ ఉంది కదా, తోట మండలం. ఇక మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, మనకి స్టార్టింగ్లో ఒక పోలీస్ స్టేషన్ కూడా అనమాట. మీరు బోర్డు చూసారుగా ఆల్రెడీ, దిస్ ఈజ్ గీసుగొండ. ఇక్కడ ముంగడ బిల్డింగ్ కూడా ఎప్పటిదో పాత లెక్కుందాం, పాతకాలం ఇల్లు ఇంక ఉంటున్నట్టున్నారు అలా, భలే ఉంది కదా. మనం 3వ మండలం గీసుగొండ మండలం దగ్గరికి అయితే వచ్చేసినాం, మీరు చూడొచ్చు. సో గీసుగొండ నుంచి ఎవరెవరు చూస్తారో కామెంట్ చేయరు, ఇంకెవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం మండలం. చలో. ప్రజెంట్ వచ్చేసి 4వ మండల్ దుగ్గొండి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు దుగ్గొండి, ఎవరెవరు చూస్తారు ఇక్కడ నుంచి కామెంట్ అయితే చేసేరి. రోడ్లు వచ్చేసి చాలా టైట్గా ఉన్నాయి, సో మ్యాక్సిమం కవర్ చేసుకుని పోతున్నాం. నెక్స్ట్ మండల్ వచ్చేసి నల్లబెల్లో ఏదో ఉంది, దానికైతే వెళ్ళిపోదాం. మనకు ఇంతకుముందు డిస్ట్రిక్ట్లు కవర్ చేసినప్పుడు బాగా లాంగ్ ఉండే, ఈ మండలాలు వచ్చేసి కొద్దిగా దగ్గరనే ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేసి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి, అంతగానో ప్రాబ్లం అయితే లేదు మనకు. అంటే ఒకటి కవర్ చేసుకొని ఇంకొక 10-15 నిమిషాలలో ఇంకో మండల్ వస్తుంది, ఇంకొక అర్ధ గంటలో ఇంకో మండల్ వస్తుంది. సో అంత బోరింగ్ కూడా ఏం లేదు. సో నెక్స్ట్ మండలానికి అయితే వెళ్ళిపోదాం. చలో. ప్రజెంట్ ఇప్పుడు మనది 5వ మండలమైన నల్లబెల్లి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ కొద్దిగా దూపై మన సోడా అయితే తాగుతున్నాం అనమాట. వీడు ఆల్రెడీ తాగాడు, సైడ్ పెట్టేసిండు, మళ్ళీ వీడిని కొనియలేదేమో అనుకుంటారేమో. సో నెక్స్ట్ వచ్చేసి కానాపుర. నెక్స్ట్ కానాపూర్. ఇప్పుడు మొత్తం మ్యాప్ అంతా వీడే మేనేజ్ చేస్తుండు, జస్ట్ నేను నడుపుడే ఉన్నది. మ్యాప్ మేనేజ్మెంట్ అంతా ఇందే, అంటే ఆల్రెడీ శేఖర్ క్రియేట్ చేసి ఇచ్చిండు. సపరేట్ ఏమేమి రాడు ఇచ్చిండు చెప్పు. ఆయన రాసిన ఇంటి దగ్గర లిస్టు, దాని ప్రకారం పోతున్నాను, నేను మ్యాప్ పెడుతున్నాను, నేను చెప్పిన కొద్దీ అన్న ట్రై చేస్తుంది. ఆయన 2 రోడ్లు మిస్ చేస్తాడు. ఇక్కడ ఈ రూట్ ఎట్లున్నదంటే చిన్న ఉన్నాయి రూట్లు, ముంగడ ఒక బస్సు వచ్చిందంటే ఓవర్టేక్ చేస్తలేదు, అట్లా మాకు టైం పడుతుంది. కానీ లేకపోతే ఇదివరకు కవర్ చేసేది కావచ్చు. అంటే ఇప్పుడు మన 13 మండలాల 5 కవర్ అయిపోయినాయి, ఇంకా 8 ఉన్నాయి, అవి కవర్ చేయాలి.
నల్లవెల్లి తర్వాత దగ్గర ఒక 30 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసి వచ్చినాం. మీరు చూడొచ్చు ఇక్కడ నర్సంపేట అయితే వచ్చిందనమాట మండలం. ఇంకొకటి ఇది చాలా పెద్దది, బాగా డెవలప్ అయినట్టుంది నర్సంపేట. అప్పటి నుంచి మాకు కనబడే బస్సుల పేరు మీద కూడా అన్నిటి పేరు మీద బస్సుల డిపో నర్సంపేటనే ఉంది. మేము ఇంతకుముందు నల్లవెల్లి తర్వాత ఖానాపూర్ అన్నాం కదా, అది కాదు, దీని తర్వాత అది ఉన్నది. సో దీని తర్వాత మేము దీన్ని దాటేసినాక ఒక 3-4 కిలోమీటర్లే ఉంది అంతే. సో ఇప్పుడు నర్సంపేట వెళ్దాం. దగ్గర 2-3 అవుతుంది. మన లంచ్ కూడా ఏనికి ట్రై చేద్దాం ఇక్కడనే. చలో. మన నెక్స్ట్ మండల్ వచ్చేసి ఖానాపురంకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంత ముందుకు నర్సంపేటలో ఆగి లంచ్ చేద్దాం అనుకున్నాం కదా, అక్కడ వేయలేదు. ఎందుకంటే రీజన్ వచ్చేసి మనం నర్సంపేట నుంచి ఇడికి 3 కిలోమీటర్స్ వచ్చినట్టయితే మనకు ఖానాపూర్ మండలం అయితే టచ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పోయి మండలకి ఒక రౌండ్ వేసుకొని వస్తాం, వచ్చి మళ్ళీ నర్సంపేట మీకెళ్ళి నెక్స్ట్ మండలకి అయితే పోవాలి. సో అందుకే అక్కడ లంచ్ చేయలేదు. ఇప్పుడు రిటర్న్ అయిపోయి మళ్ళీ అక్కడ లంచ్ చేసి నెక్స్ట్ మండలకి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఓకే. ఈ గుండె అన్ని తప్పు చెప్తుండు, ఏం మేనేజ్ చేస్తున్నావురా? నెక్స్ట్ ఏంటిరా? నెక్స్ట్ ఏంటిది? చిన్నారావుపేట. ఇంతకుముందుకి ఏదో అంటే గారా నర్సంపేట అయిపోయింది. ఇది అదే. ఇది ఏంటిది? ఖానాపూర్. నర్సంపేట. అన్న ఆగని చెప్తున్నాడు వీడు. లాస్ట్ వరకు ఒక 20-30 కిలోమీటర్లు ఎక్కువ దింపేటట్టున్నాడు మనల్ని. వీడు ఏం చెప్తున్నా అంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి కాకుండా ఇంకా వేరే ఏదైనా షార్ట్ కనబడితే అలాగే చెప్తుండు తవ్వ. అట్లా తిరిగిపోతున్నాం. ఆ తవ్వలు ఎట్లున్నాయి అంటే వెరైటీగా ఉన్నాయి. ఇంకో అంతమందికి అయితే ఒక దగ్గర మోరలేవాడు కారు ఇంతే ఉంది తవ్వ. అంటే దబ్బడ పోతాం కదా. ఏం మండలాల వైజ్ చేసేవారు కదా. ఇవి మన తెలంగాణ, ఆంధ్ర మొత్తం డిస్టిక్ వైజ్ కవర్ అయిపోతాయి కదా, ఆ తర్వాత మండలాల వైజ్ చేయాలి. ఇప్పుడు ఖానాపూర్ మండలం ఏ ఊర్లు ఉన్నాయి, ఎన్ని ఊర్లు ఉన్నాయి? 13 మండలాలు. అంటే 13 మండలాలు, 961 ఊర్లా. 961 ఊర్లు తిరగాలి. సో ఇప్పుడైతే ఈ మండలకి వెళ్ళి కొద్దిగా ఒక రౌండ్ వేసుకుని వద్దాం. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నర్సంపేట మీకు వెళ్ళి మన నెక్స్ట్ మండలానికి అయితే వెళ్ళిపోదాం. చిన్నరావుపేట పల్లి. నర్సంపేట్ బస్ స్టాండ్ దగ్గర మొత్తం అక్కడ నుంచి మేము ఎంటర్ అయినా కాడ నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా చూసుకొని వచ్చినాం. ఎక్కడ తినేటిలో ఒక ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి కానీ మీల్స్ దొరికేటి ఎక్కువ లేవు రెస్టారెంట్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక దగ్గర అదేదో అండర్ గ్రౌండ్ ఉంది, అది కూడా అక్కడ ఎవరెవరు తింటారో కామెంట్ ఎవరైనా ఇక్కడ ఈ ఊరు నుంచి చూస్తున్నట్టయితే. అక్కడ నుంచి ఒక 3 చికెన్ బిర్యానీ సింగిల్ అయితే తీసుకున్నాం. ఇవి రెస్టారెంట్లో తింటే పసు ఉండదని చెప్పేసి ఈ నర్సంపేట దాటిన తర్వాత ఎక్కడైనా పొలాల దగ్గర చెట్టు కింద ఆపుకొని ఎక్కడైనా తిని అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతాం. ఇప్పుడు నర్సంపేటకి చిన్నారావుపేటకి మధ్యలో మన లంచ్ అయితే కాబోతుంది. చూద్దాం, ఒక మంచి లొకేషన్ చూసుకుందాం ఇక. ఇప్పుడు మనం చిన్నారావుపేట మండలం అయితే వెళ్తున్నాం కదా. నేను మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా వరంగల్ జిల్లా నుంచి కొద్దిగా మట్టి అయితే తీసుకొని పోతున్నాం. అది దేనికోసము అంటే వీడియో యొక్క ఎండింగ్లో ఈ వరంగల్ మట్టిలో మనం ఒక చెట్టు అయితే పెడదాం మన స్టూడియో దగ్గర. అదేం చెట్టు, ఏం కథ అని చెప్పేసి రేపు మనం మళ్ళీ మన స్టూడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి కొద్దిగా ఒక 30 అంత మట్టి అయితే తీసుకొని పోదాం. వీడియోలో పొలంలో ఒడ్డు పోసుకున్నారు, ఇదే తీసుకుపోతున్నాం ఇక. అరే వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు తెలుసారా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. అదే సీజన్ ఉంటుంది వర్షం. సో మొత్తానికైతే ఇంత మట్టి తీసుకున్నాం, సరిపోతుంది ఒక చెట్టు పెట్టడానికి. కలుతాడు అరకుండగా మస్తు. ఏం చెట్టు పెడదాంరా? అది ముందు ఆలోచిద్దాం ఇక. మనకు పనికొచ్చేది ఉండాలి. పనికొచ్చా అంటే అవే మామిడి చెట్టు, నిమ్మ చెట్లు. స్టూడియో కాడ అరటి చెట్లు పెడదాం అనుకున్నాం. అరటి చెట్టు పెడదామా? ఇదే మట్టి అరటి చెట్టు పెడితే అయిపోతుంది. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు చిన్నారావుపేట మండల్కి అయితే వచ్చేసినాం అనమాట. ముంగడి పోతే అదే ఉన్నది మండల్. సో వెళ్దాం చిన్నారావుపేట మండల్లో కూడా కొద్దిగా తిరిగి మన నెక్స్ట్ మండలానికి అయితే వెళ్ళిపోదాం. నర్సంపేటలో తీసుకున్నాం ఓకే తినేది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు మాకు మంచిగా ఇక్కడ కూర్చొని తినేంత జాగా ఏడ కనవలేదు. సో అట్లే మూవ్ అయిపోయి వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు చిన్నారావుపేట మండల్ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముందిరా? నెక్కొండనా? ఎన్నోది అది? 9వ? 8వ మన నెక్కొండన అయితే ఉందన్నమాట. ఎంత డిస్టెన్స్ ఎంత ఉంది? 9 ఎన్ని డిస్టెన్స్ ఎంత ఉంది? 13 కిలోమీటర్లు 20 నిమిషాలు.
ఓకే ఆ లోపల మనకి ఎక్కడో దగ్గర మంచి లొకేషన్ దొరుకుతుంది. ఏడ దొరకకపోతే కార్ ఎక్కడ షెట్ కింద పెట్టుకొని కార్లో తింటాం సపరేట్గా. ఎందుకంటే టైం బాగా దాటిపోయింది, లంచ్ టైం అయిపోయింది ఎప్పుడు. ఇగో 2:30. సో మంచి ఆకలి మీద పిచ్చి ఆకలి మీద ఉన్నాం. పోయి మంచిగా సల్లీలతో ముఖం కడిగి కొంచెం గట్టిగా నీళ్ళు తాగి తింటాం ఇక. సో మొత్తానికి అయితే దేవులాడుకుంటూ వచ్చినాం. ఒక దగ్గర మంచి జాగ అయితే దొరికింది. ఇప్పుడు ఈయన తింటున్నాం ఇక. దింపా ఇగో సింగిలే కానీ మత్తుకు వచ్చింది. అక్కడ గరం గరం ఉందిరా, ఇంకా ఘోరం గరం ఉంది. వాడు ఎంజాయ్ చేస్తాడు ఇక. ఇగో ఇప్పు ఇగో ఒక దానిలో ఆయన ఒత్తుకుంటూ పెట్టిండ్రా. ఇది చూడు అన్నిట్లో ఏది పెట్టిండు చూడు, అదే కావచ్చు. పక్క పెట్టేసినాం. ఇట్లా బాగుంది, ఇది బాగుంది నొక్కేస్తానా. దీని పావిడి తిన్నాడు, పెద్ద తీసుకున్నాడు కానీ తిన్నాడు వీడు. అందుకే చిన్న తీసుకున్నా. మా దగ్గర కూడా వంట ఉంటే ఇక్కడ వంట ఉంటే, కానీ మా దగ్గర కంటే ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. మస్తు ఎక్కువ వచ్చింది కదా. రైస్ ఓకేనా? ఇప్పుడు ఇది ఫినిష్ చేసి అయితే మనం నెక్స్ట్ మండలానికి వెళ్ళిపోదాం. నర్సంపేట బిర్యానీ అయితే తిన్నాం. అబ్బో తినలేకపోయినాం. దానిలో సోడా కలిపిరా అర్థం కాలేదు, లేకపోతే వచ్చుడే షాన్ వచ్చిందా అర్థం కాలేదు. కొద్ది ఇడిసపెట్టి వచ్చినాం అక్కడనే కుక్కలు తింటాయని చెప్పేసి. అయితే సగం ఇడిసపెట్టిండు. వానికి ఫ్యామిలీ ప్యాక్ తీసుకుందామన్నాడు అందగాడు. రైస్ ఎక్కువ వస్తుందన్నా ఫ్యామిలీ ప్యాక్ తీసుకుందామని. నీకు ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే ఆగమైపోతుంది, సగమే తిందాం కావచ్చు. ఘోరంగా టైట్ అయిపోయింది. ఆడికల్ నడుచుకుంటూ కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేసినాం ఇక్కడనే. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే మండల్ వచ్చేసి ఏంటంటే నెక్కొండ మండల్. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 6-7 ఉంటుంది కావచ్చు అంతే. 11 ఉన్నప్పుడు మేము ట్రావెల్ చేసినాం, ఇంకో 6-7 ఉంటుండొచ్చు. లేట్ కాకుండా ఫటాఫట్ కవర్ అయితే చేసేద్దాం. చీకటి టైం లోపల అన్ని కవర్ అయిపోతే ఏంటంటే మనకు ఈ వరంగల్ డిస్టిక్లోనే ఎక్కడో దగ్గర మనం వెహికల్ ఆపుకొని రెస్ట్ అయితే తీసుకోవచ్చు నైట్. ఓవరాల్గా మనం 24 hours వరంగల్లో గడిపినట్టుగా ఉండాలన్నమాట మన వీడియో. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ నెక్కొండకి అయితే వెళ్ళిపోదాం. చలో. ప్రజెంట్ మనం వచ్చేసి నెక్కొండ మండల్లో అయితే ఉన్నాం అనమాట. నెక్కొండ మండల్లో నెక్కొండ రైల్వే స్టేషన్ ముంగట అయితే ఉన్నాం. ఇప్పుడు లోపలికి పోయేస్తలేం, ఎందుకంటే లోపలికి పోయినా కానీ ఎట్లా ఫుటేజ్ నాటలోడ్ ఉంటుంది, అదో పెద్ద తలకాయ నొప్పి. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ మనకు ఒక రూట్ ఉన్నది, ఒక ఫ్లైఓవర్ లెక్క ఉన్నది, దాని మీదకి వెళ్ళి నెక్స్ట్ మండలానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా ఎలక్షన్స్ కానట్టున్నాయి, మొత్తం జోరుగా ఉంది ప్రచారం అంతా, వెహికల్స్ అవి అంతా ఆగమాగం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ ఎట్లా తీసుకుంటా అని చూస్తున్నాను నేను. కొద్దిగా రివర్స్ పోయి ఈయనే కొడతా. నెక్స్ట్ ఏముందిరా డింపికా? పర్వతగిరి మండల అదేంద్రో అనంతగిరి లెక్క. పర్వతగిరి అంటే అదేదో మనం అరుణాచలం పోయినాం చూడు, గిరి ప్రదక్షిణ, దాని లెక్క అనిపిస్తుంది. నీ కళ్ళల్లో కారం కొట్ట, దీని మీద ఫైనాన్స్ ఉందిరా అన్నట. చూసిన రక్కటి రిపేరే మనం కూడా కారు కొట్టించుకోవాలి. నీ కళ్ళ కారం కొట్ట, దీనికి సగం పైసలు కట్టినాను, ఇంకా సగం కట్టాడు తింకిర్రు. ఏడో చూడలేక ఇది ఫస్ట్ టైం. ఇవన్నీ రాసి పెట్టుకోవాలి కానీ యూజ్ అయితే.
ఇప్పుడు వచ్చేసి పర్వతగిరి మండలంలో అయితే ఉన్నాం. ఇక్కడ వెనకాల బస్ స్టాండ్ మీరు చూడొచ్చు. 13 మండలాలు అనుకొని వెళ్ళాం, కానీ దీన్ని కూడా సాల్సాలు అవుతుంది. అంటే తిరిగే రోడ్లు అట్లా ఉన్నాయి. మనం డిస్టిక్ వైజ్ కవర్ చేసినప్పుడేమో పెద్ద పెద్ద రోడ్లు ఉండే, హైవేలు నార్మల్గా కొట్టేసినాం, ఏర్పడలేదు. ఇవి చిన్న చిన్న రోడ్లు ఉండే వరకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంతకుముందుకే తిన్నాం కదా, ఘోరంగా టైట్ అయింది ఇంతకుముందు చెప్పినట్టుగా, కొద్దిగా ఇబ్బంది ఉంది. దీని తర్వాత ఏముంది, రాయపర్తి మండలాలని కవర్ అయితే కూడా అనిపిస్తుంది. నేను చెప్పిన ఆల్రెడీ డిస్టిక్లో ఎవరిని ఒక 2-3 మండలాలే మనకు డెవలప్ అయినట్టుగా ఉంటాయి, మిగిలినవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇది కూడా మనకు నార్మలే ఉంది, అంతగానం ఏం లేదు. ఉంది ఒక మండలం ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే రాయపర్తికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మన 11th మండల్ రాయపర్తి దగ్గరికి అయితే వచ్చేసినాం. దీని తర్వాత మనకు ఉన్నది వర్ధనపేట. ఇక్కడ నుంచి ఒక 10-11 కిలోమీటర్స్ అయితే ఉంది కావచ్చు. మేము వెళుతుంటే ఆ సీనరీస్, పక్కపంటి పొలాలు, ఆ కొంగలు ఎగురుడు అది చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందంటారు కదా, అట్లయితే ఉంది. ఆ డ్రోన్ షార్ట్స్ తీసేటప్పుడు చూస్తుంటే నాకు వెరైటీ అనిపిస్తుంది. దానికి మ్యూజిక్ తోడు ఆడ తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు కావచ్చు. ఇంకా సన్సెట్ టైంలో కూడా ఇంకా 2-3 డ్రోన్ షాట్లు అయితే దీనికి ట్రై చేద్దాం. ఇప్పుడు దీని తర్వాత మనకు వర్ధనపేటనేనారా, దీని తర్వాత మనకు వర్ధనపేట ఉంది కాబట్టి అక్కడికి అయితే వెళ్దాం. చూసిరుగా రాయపర్తి బస్ స్టాండ్ ఎంత పెద్దగా ఉందో. మన సైడ్ మండలాల కాడ కూడా బస్ స్టాండ్లు ఉంటాయి, కానీ ఇంత పెద్దగా ఉండే, జస్ట్ రోడ్ పక్కన ఉన్నదా అంటే నాకు కొంచెం చిన్న ఉంటుంది. ఇది కూడా మన దగ్గరది కాదా అంటే ఇది కూడా మన దగ్గరదే, అంత ఒకటే, కానీ కొంచెం చిన్నగా ఉంటాయి అటు సైడ్. ఎందుకో ఇక్కడ ఉన్న కాడికి మంచి బందోబస్తు, పెద్ద బస్ స్టాండ్లు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మనం చూడదాగినాం చూడరా, ఆడ కూడా ఇట్నే ఉంది ఇక పెద్ద, ప్రతి దగ్గర అట్నే ఉన్నాయి. బస్ స్టాండ్లు అంటే ఒక డిజైన్ మొత్తం ఇట్లే ఉన్నాయి అవి. ఇప్పుడు కొంచెం పెద్ద రోడ్డు దొరికింది, అన్ని బండ్లని స్పీడ్ పోతున్నాయి. దీని తర్వాత లాస్ట్ ఏదైతే మండలం ఉందో అది హైయెస్ట్ ఇప్పటివరకు ఎంతరా, 29 కిలోమీటర్లు. ఒక మండలానికి ఇంకొక మండలానికి 29 కిలోమీటర్లు పడుతుంది ఆ లాస్ట్ దానికి. మిగిలిన ఇప్పటిదాకా చూసినా అన్నిటికేమో మనకు దగ్గరనే ఉండే. అది ఒక్కటి కవర్ అయితే మనం పోయి వరంగల్లో బిస్తర్ వేసేయచ్చు ఇక రాత్రి. 24 గంటలు మనం వరంగల్ డిస్టిక్లో గడపాలి అంతేగా. నెక్స్ట్ మండల్ వచ్చేసి వర్ధనపేట. ఆల్రెడీ చెప్పినాం కదా, మంచిగా ఉంది, పెద్దగానే. బస్ స్టాండ్ కూడా మస్తు పెద్దగా ఉంది. లోకల్కి వెళ్ళి వచ్చినాం ఇవాళ దాకా. మెయిన్ రోడ్కి ఉంది మెయిన్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఏంటి లాస్ట్ది సంగమా, వెరైటీ ఉందా, అదేం ఊర్రా, సంగమా గే. నెక్స్ట్ వచ్చేసి సంగెం మండల్, వరంగల్ డిస్టిక్. ఎవరెవరున్నారో కామెంట్ ఏరి. వర్ధనపేటకు వచ్చి పోతున్నాం, వర్ధనపేట నుంచి కూడా ఎవరెవరు చూస్తారో కామెంట్ ఏరి. మనకు లాస్ట్ మండల్ సంగంకు పోతుంటే ఇక్కడ ఒక విలేజ్ పేరు అయితే కనబడదు, లోహిత్ అనట. వెరైటీ ఉన్నది. మనం నార్మల్గా మన ఇంట్లో వాళ్ళ పేర్లు చూస్తాం కదా, లోహిత్ అని చెప్పేసి, ఆ విధంగా వీళ్ళు ఊరికే లోహిత్ అని పెట్టుకుర్రు. ఈ ఊరు నుంచి కూడా ఎవరో ఒకరు చూసే వాళ్ళు ఉంటారు కంపల్సరీగా. ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు, చూద్దాం. ఈ మండలం సంబంధించి ఎవరున్నా సరే, లోహిత విలేజ్ నేమ్.
మహిళా ప్రగతి భవనం శాంతి మండల సమైక్య సంఘం విలేజ్. సో మొత్తానికి అయితే సంఘం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మన లాస్ట్ మండలం అనమాట. వరంగల్లో 13 మండలాలు ఉంటే 13 మండలాలని మనం కవర్ చేసేసినాం. వరంగల్లో ఒక 2-3 మిస్ అయిపోయినాయి మనకు. అందులో ఒకటి వచ్చేసి వరంగల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కగా వరంగల్ ఎయిర్పోర్ట్ అయితే కొడుతున్నాం. వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపిస్తాం. తర్వాత ఈ నైట్ మొత్తం మనం వరంగల్లోనే కార్యక్రమం సైడ్ పెట్టుకొని స్టే అయితే చేద్దాం. నైట్కి ఏమైనా తినేసి వరంగల్లోనే పడుకుంటాం రేపు మార్నింగ్ వరకు. సో 9 నుంచి 9 వరకు మనకి 24 గంటలు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సంఘంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే వరంగల్ ఎయిర్పోర్ట్కి మూవ్ అయిపోదాం. చలో డింపియా ఇదే రోడ్ ఆరా? ఏదో బాయిలకడ తోవలేకుంది మరి. పోతుందా ఎయిర్పోర్ట్కి? ఎయిర్పోర్ట్ పోయి తోవలేక లేదు. ఎయిర్పోర్ట్ ఇదారా రైట్? లేదు ఇంట్లో పోతా గిదా రైట్ ఇల్లు అది అట్టగా తోమరు. అదేమో ఇంట్లోకి పోతుంది. అది ఇది కూడా ఇంట్లో పోయినట్టే ఏమో ఏమో పెట్టిరేమో అడ్డం. ఇదేనా? గిన్నె గిటు గిటు ఏంది గూగుల్ మ్యాప్. రోడ్కి వెళ్తుంది మెయిన్ రోడ్. అస్సలు రోడ్ పోతుంది. కార్ పట్టాలి కదా, బండితో అవుతుంది మెల్లమెల్లగా. ఇది పోతుంది కానీ ప్రజెంట్ మరి వరంగల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇందాక వచ్చినాం. కాకపోతే చీకట్లు ఏం కనబడలేదు. గేట్ ముంగట్నే ఉన్నాం కానీ గేట్ క్లోజ్ చేసి ఉంది. ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇంకా రాసి కూడా లేదు. అసలు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అట్లా పెట్టరు అంతే. ఎయిర్పోర్ట్ అంతా అది కూడా ఏం లేదు. 2 రన్వేలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. అరే సూపిరా 2 రన్వేలు ఉన్నాయి అంతే. ఇప్పుడు మన పక్క పండి ఇటొక రన్వే ఉన్నది, ఇటొక రన్వే ఉన్నది వీ షేప్లా. అవి కాకుండా మనకు ఒకటి పెద్ద బిల్డింగ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చూపిద్దామన్నా కనబడేటట్లేదు. మొత్తం గోడు ఉన్నది, పాడుపడేట్టున్నది. ఫ్లైట్ లో అవన్నీ విమానాలు చిన్న ఇవారా సైడ్ మూల పెట్టిరావు. ఏంటి అవి? ఇవారా అవన్నీ అవే ఉన్నాయి గుంపు. ట్రైనింగ్ ఫ్లైట్లు చిన్న చిన్నవి. గోరీలు రా. ఇప్పుడు అవి పక్క పట్టే వస్తాయి కదా గోరీలు రేట్. తెల్ల సున్నవేశ్వరకల్లా ఫ్లైట్లు పార్కింగ్ చేసినట్టే ఉన్నాయి అవి. మూల పెట్టినట్టున్నాయి. వీడు అదే బెదురుతుండు మళ్ళా. సో మొత్తానికి అయితే అనుకున్నట్టుగా చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఎదుర్కోలు లేకుండా చాలా బాగా కవర్ అయిపోయింది. వరంగల్ డిస్టిక్లో ఉన్న 12 మండలాలు కవర్ చేద్దాం అనుకున్నాం. 12 మండలాలు కవర్ చేసినాం. 961 గ్రామాలల్లో మేము ఎన్ని గ్రామాలు తిరిగినాము లెక్క పెట్టుకున్నా అయిపోరా. దగ్గర ఒక 100 తిరిగినాము. ఎందుకంటే ఒక్కరికి మధ్యలోనే ఒక్క మండలానికి మధ్యలో ఒక 4-5 ఊర్లు వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఇంకెక్కువ వచ్చినాయి. సో ఎన్ని కవర్ అయినా ఎన్ని మిస్ అయినా చెప్పేసి లెక్క పెట్టలేదు. నెక్స్ట్ టైం ఇంకేదైనా డిస్టిక్ కవర్ చేసినప్పుడు అప్పుడు లెక్క పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి నైట్ 8:30 అంటే 8:24 అవుతుంది. 8:30 అనుకోండి. ఇప్పుడు ఇక డిన్నర్కి ఏమైనా చూసుకొని ఎక్కడన్నా సైడ్ కాపుకొని రెస్ట్ తీసుకుంటాం. మాకు వచ్చిన ఈసారి బెనిఫిట్ ఏంటిదంటే కవర్ అయినాయి అన్నీ. మాకు ఇప్పుడు ఒక టైం ఉంది రెస్ట్ తీసుకోనికి. వరంగల్ని స్పెండ్ చేయొచ్చు. 24 గంటలు పడుకోనికి అయితే మాకు ఒక టైం దొరికింది. ఇంకా రేపు మనం కవర్ చేయబోయే డిస్ట్రిక్ట్స్లలో మండలాలు ఎక్కువ ఉంటుండొచ్చు. అక్కడ రెస్ట్ తీసుకునే టైమే ఉండకపోతుండొచ్చు. చూద్దాం ఇంకా నెక్స్ట్ చేసిన డిస్ట్రిక్ట్లో ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. మాకు ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మొత్తం మీకు ఎండింగ్లో అయితే చెప్తాం. అప్పుడు మనం తీసుకున్నాక మధ్యాహ్నం ఆ మట్టి కూడా మనకి వెనక కార్లోనే ఉంది. సో అది తీసుకొని పోదాం. ఏదైనా ఒక నర్సరీకి వెళ్ళి ఒక మంచి చెట్టు తీసుకొచ్చి ఈ డిస్ట్రిక్ట్ పేరు మీద చెట్టు అయితే నాటుదాం. అదంతా మీకు వీడియోకి ఎండింగ్లో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైనా పెట్రోల్ బంకా లేకపోతే ఎక్కడైనా మంచి మనకు సేఫ్టీ ఉన్న అనిపించిన ప్లేస్కి అయితే వెళ్దాం. దానికంటే ముందు అయితే డిన్నర్కి ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం, లేకపోతే ఏదైనా తిందాం. ఒక మంచి సేఫ్టీ ప్లేస్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకుందాం. చలో రగ్గులు ఉన్నాయిగా, రగ్గులు తీసుకొచ్చినాం ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి నైట్ డిన్నర్ వచ్చేసి కట్లీస్, చక్కెర వచ్చేసి కట్లీ తిందాం అన్నాడు.
దాని కోరిక మేరకు కట్లీస్ అయితే తింటున్నాం. ఇవరిదాకా వరంగల్ అటు ఇటు తిరిగినాం. తిన్న తర్వాత కూడా మళ్ళీ కొన్ని 2-3 రౌండ్లు వేస్తాం. ఏదేమైనా చికెన్ భలే ఉంది వరంగల్. పెద్ద పెద్ద షాపులు అవి ఇవి మా దగ్గర లేవు. అంత పెద్ద పెద్ద షాపులు ఏమేమో ఉన్నాయి. పొద్దున దాకా కనబడతలేవు, తెల్లని దాకా లైట్లు వేసే వరకల్లా కనబడుతున్నాయి అన్నీ. సో ఇప్పుడైతే మీకు పొగలు కనబడుతున్నాయా? చలి స్టార్ట్ అయింది, అందుకే స్వెటర్ ఎక్కిచ్చేసిన. ఈ గరం గరం కట్లేసిని నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోం. కట్లీస్ అయితే తిన్నాం మంచిగా గరం బాడీ కొద్దిగా గరం పడ్డది. స్వెటర్లు వేసుకున్నాం, మంచిగా వెచ్చగా ఉన్నది. కార్లకి బయటికి పోదామంటే భయం అవుతుంది, బయట చల్లగా ఉన్నది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వరంగల్ని తిరుగుదాం ఇంకా కొద్దిసేపు అటు ఇటు. భలే ఉంది అన్ని లైటింగ్కు అదొకటి షాపింగ్ మాల్లకు భలే ఉంది. ఇంకోసేపు తిరుగుదాం. ఎన్నిటి దాకా ఓపెన్ చేసి ఉంటే అన్నిటి దాకా. తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకుని దగ్గరగా బిస్తర్ అయితే వేద్దాం కార్లని. రేపు తెల్లారి దాకా పూరస్తుగా. ఆహా కట్లీస్ తిరగానే కడుపు నిన్నట్టు అయిందేమరా. అప్పటిది ఉంది కదా పసా. సో ఇప్పుడైతే కొద్దిసేపు అలా వరంగల్లో విహరించుదాం. చలో. మంచి ఒక స్పాట్ అయితే దేవులాడుకున్నాం ఇక వండుకోనికి. ప్రశాంతంగా ఉంది. అంటే మెయిన్ రోడ్కి కొద్దిగా లోపలికే పెట్టుకున్నాం అనమాట. ఆ సౌండ్ వస్తూ ఉంటే నిద్ర పట్టదని చెప్పేసి మాకు ఎక్స్పీరియన్సే. సో అందుకే ఒక దగ్గర అయితే ఆగినాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:23 అయితే అవుతుంది. అంటే మనకి ఇంకా ఎంత లేదన్నా 8:30 గంటలు 9:30 గంటలు టైం ఉన్నది. సో మంచిగా వందాం తెల్లారి దాకా. ఈ అడ్వెంచర్లో మనకు దొరికిన బెనిఫిట్ ఏంటిదంటే పడుకోనికి టైం అన్న దొరికింది. మనం 24 hours డిస్టిక్ కవర్ చేద్దామని వెళ్ళినాడు, అసలు పండుకొని కూడా టైం లేకుండా ఒక 2 గంటలు మాత్రమే పండుకున్నాం. ఇలా మంచి ఒక 6-7 గంటల టైం అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచి కొద్దిగా మూమెంట్ అయితే ఇద్దాం ఎటన్నా ఒక ఇక్కడ పోనీకి. మనకు 9 వరకు టైం ఉంటుంది కాబట్టి చూద్దాం ఎన్నిటి వరకు లేస్తామో మాకైతే అందలేదు. ఎందుకంటే మనకు సన్ రైజ్ అనికే దగ్గర 6-6:30 అయితే అవుతుంది. సో ఇందులో కామెంట్స్ ఇట్లా ఏం చదవలేదు. ఇది వచ్చేసి మనకు ఒక జర్నీ వీడియో, ఒక అడ్వెంచర్ వీడియో కాబట్టి ఇది మనకు ఫస్ట్ వరంగల్కి సంబంధించిన వీడియో అప్లోడ్ అవుతుంది. దీనిపైన కామెంట్స్ అయితే వేయండి. నెక్స్ట్ టైం ఏదైనా డిస్టిక్ కవర్ చేసినప్పుడు అందులో కామెంట్స్ చదవడానికి అయితే ట్రై చేస్తా. దీనిపైన ఇంకా మీరు ఇవ్వాల్సిన సజెషన్స్ కావచ్చు, లేకపోతే మేము చేంజ్ చేసుకోవాల్సిన ఏమన్నా అవి ఉన్నట్టయితే, లేకపోతే ఇంకేమేమి కవర్ చేయమంటారు, అటువంటివి ఏమున్నా సరే కామెంట్ వేయరు. మేము వాటిని తీసుకొని వీడియోస్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అదేవిధంగా మన కామెంట్స్ మంచిగా అనిపించినట్టయితే వాటిని నెక్స్ట్ ఏదైనా ట్రిప్లో చదవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే వాడుకుంటున్నాం. ఇక ఎచ్చగా ఉంది మంచిగా, అసలు చలి పెడుతున్నట్టే అనిపించలేదు. హలో గైస్, గుడ్ మార్నింగ్. నైట్ అయితే మంచిగా నిద్ర పట్టింది, మంచిగా వండుకున్నాం. రగ్గులన్నీ ప్యాక్ చేసేసినావారా. ఇప్పుడు కొద్దిగా మూమెంట్ అయితే ఇచ్చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన టైం వచ్చేసి ప్రజెంట్ ఎంత అవుతుందంటే, హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నో? It's 8:06 a.m. 8:06 అయితే అవుతుందన్నమాట ఎర్లీ మార్నింగ్. నిన్న మన వరంగల్లో 24 hours స్టార్ట్ అయింది. ఎప్పుడు అంటే 8:47కి ఏమో స్టార్ట్ అయింది. మేము వరంగల్ లోపల ఉన్నాం. ఇక కొద్దిగా మూవ్ అవుతాం. మన టైం అయిపోయే వరకల్లా డిస్టిక్ బార్డర్కి అయితే వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం తీసుకున్న మట్టి ఉంది కదా, ఆ మట్టిలో ఒక చెట్టు అయితే పెట్టాలన్నమాట. ఇంకా చాలా ప్రాసెస్ మిగిలి ఉంది. సో ఇప్పుడు మెల్లమెల్లగా మన జర్నీని అయితే డిస్టిక్ అవుట్ సైడ్కి కంటిన్యూ అయితే చేసేద్దాం. చలో. వరంగల్ చరిత్ర గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే 12వ శతాబ్దంలో కాకతీయ రాజవంశానికి చెందిన పోలరాజు ఈ వరంగల్ని అయితే నిర్మించడం జరిగింది. వరంగల్ని మనకు స్టార్టింగ్లో ఓరుగల్లు అని పిలిచేవారు. రాజులు పరిపాలిస్తూ రాజులు మారిన కొద్దీ కాలక్రమేణా ఈ ఓరుగల్లు అనే పేరు మనకు వరంగల్గా అయితే మారడం జరిగింది. అలాగే వరంగల్ యొక్క చరిత్రలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకు వినిపించే పేర్లు ఏమేమి ఉంటాయంటే రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు. వీళ్ళ పేర్లు అయితే మనకు బాగా వినిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ టైంలోనే నీటిపారుదల ప్రాజెక్టులు అనేవి అక్కడ డెవలప్ చేయడం జరిగింది. అలాగే వరంగల్ అనేది మనకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా అయితే వాళ్ళ టైంలోనే మారడం జరిగింది. వరంగల్లో మన మూవీ ఇండస్ట్రీ పరంగా కనుక చూసుకున్నట్టయితే వరంగల్లో చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. అందులో నాకు తెలిసినవి నేను మీకు చెప్తా. రానా సాయి పల్లవి కలిసి నటించిన విరాట పర్వం మూవీ ఉంది కదా, అది మనకు పారాకాల్ విలేజ్ ఒక చుట్టుపక్కలలోనే తీశారని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుంది. తెలంగాణ యాసలో ఉంటుంది మూవీ. ఒకసారి చూడండి, టైం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది.
అంతేకాకుండా మనకు గుంటూరు కారంలో కుర్చీ మడత పెడతా అనే సాంగ్ ఉంటుంది కదా, అది కూడా వరంగల్లోనే తీసినట్టుగా గూగుల్లో అయితే ఉంది. మరి మనకి ఎగ్జాక్ట్ ప్లేస్ తెలియదు, లేకపోతే ఇప్పుడు మీకు చూపిస్తూ వెళ్ళే వాళ్ళం. వరంగల్ మా విలేజ్ నుంచి దగ్గర 80-90 కిలోమీటర్సే ఉంటుంది. కాకపోతే వరంగల్కి వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న సిటీ కంటే ఎక్కువ డెవలప్మెంట్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఏమేమో ఉన్నాయి. అలాగే ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా యాస మారింది. ఇక్కడికి 100 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉన్నా కానీ యాసలో కొద్దిగా చేంజ్ అయితే వచ్చిందనమాట. మనం ఎవరైనా సరే పల్లిడి కొత్తుర్రు పోతుర్రు అని చెప్పేసి మనం అంటాం కదా, ఇక్కడ నార్మల్గా ఏమంటారు అంటే కొత్తుళ్ళు పోతుళ్ళు అని చెప్పేసి వీళ్ళు అంటారు వెరైటీగా. సో కొద్దిగా అయితే మారింది. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేనా లేకపోతే కొంతమంది ఆ విధంగా మాట్లాడతారా? వరంగల్ నుంచి చూసే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు. 9కి అయితే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాం. మనకి ఇంటికి వచ్చే వరకు దగ్గర 12 అయితే అయింది. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాం. అసలు మొత్తం ఈ టోటల్ ట్రిప్ మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మీరు చూడొచ్చు 425 అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు పెట్టినాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకల్లా 425 కిలోమీటర్స్ అయితే అయింది. నిన్న మనం మట్టి తీసుకున్నాం కదా, ఆ మట్టి ఇంకా కారులో ఉంది, దాన్ని అయితే తీసేద్దాం. దీన్ని ఇప్పుడు ఇంటి దగ్గరనే పెట్టేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే ఒక చెట్టు తెచ్చుకొని పోదాం. అరటి చెట్టు పెడదాం అన్నాడు దింపియాడు, అరటి చెట్టు తీసుకొని వద్దాం. సో మొత్తానికి అయితే మన స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసినాం. అరటి చెట్టు మొలకలు కూడా తీసుకొచ్చేసినాం. దింపియాన్ దగ్గర ఉన్నదానికి 2 ఉన్నాయి, అలాగే 2 చెట్లు వస్తాయి. నా దగ్గర ఉన్నదానికి 3 ఉన్నాయి. 1 2 3 మొత్తం 5 చెట్లు పెడుతున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ గుంత తీద్దాం. మనం వరంగల్లో నిన్న తీసుకొచ్చినాం ఆ మట్టి అయితే ఈ సంచిలో ఉంది. ఆ గుంతలో ఈ మట్టి పోసి ఈ మట్టి పైన అరటి చెట్లు అయితే పెడదాం. ఓకే ఓకే చలో స్టార్ట్ చేద్దాం. సో గుంత అయితే తీసేసినాం. ఇప్పుడు చెట్టు అయితే నేను పెడతలేను, మా అమ్మ బాప వస్తుర్రు. మన స్టూడియో దగ్గర ఫస్ట్ చెట్టు కాబట్టి వాళ్ళ చేతుల మీద అయితే పెట్టిపిద్దాం. తర్వాత రాబోయే చెట్లుగా మనం పెడదాం వేరే డిస్టిక్కి సంబంధించి. ఈ అరటి చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్లు, ఈ ఫ్రూట్స్ చెట్లు ఎందుకు పెడుతున్నామంటే గత కొన్ని రోజుల్లో మన ఛానల్లో చూస్తున్న కామెంట్స్ మీటప్ పెట్టుర్రి అంటారు. మనకు ఉన్నదే 30,000 మంది సబ్స్క్రైబర్లు, వచ్చేదే 10,000 20,000 వ్యూస్ వస్తున్నాయి. మీటప్ పెడితే ఇవ్వాలని నవ్వుతారు, ఇక బాగుండదు. సో అందుకే ఇప్పుడు ఈ చెట్టు ఎందుకు పెడుతున్నామంటే ఇన్ ఫ్యూచర్లో మన ఛానల్ గ్రో అయ్యి మంచి వ్యూస్ వచ్చుడు, మంచి సబ్స్క్రైబర్స్ గెయిన్ అయిన తర్వాత మీటప్ పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేబీ ఫస్ట్ వరంగల్నే పెడతాం కావచ్చు. అప్పటి వరకు ఈ చెట్టు పెరిగి దీనికి కాయలు కాస్తే ఈ కాయలు తీసుకొని వచ్చి మన వరంగల్లో ఉన్న సబ్స్క్రైబర్కి అయితే ఇస్తాం. అది మన థాట్ అన్నమాట. ఇకపై నుంచి రాబోయే ఏ డిస్టిక్ అయినా చెట్లన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక బోర్డు కూడా తగిలిద్దాం. భలే అనిపిస్తుందిరా, ఎందుకంటే చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. కానీ పెట్టినవి దాదాపుగా ఉండయి. ఇంటి దగ్గర పెట్టినేమో ఏదో గోడ దీనికి అన్నట్టు తీసేసారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ చెట్టుని అయితే నేను కాపాడతా కంపల్సరీగా. కాయలు దీన్ని వరంగల్ పట్టుకోపోవాలి. యాక్చువల్గా ఈ థాట్ మాకు ఎప్పటి నుంచో స్టార్ట్ అయిందంటే 24 అవర్స్లో 24 డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ చేయమన్నారు కదా మీరు. ఆ వీడియో నుంచి అయితే నాకు ఈ థాట్ వచ్చింది. కానీ భలే ఉంటుంది. ఇప్పుడు ఒక చెక్క పైన వరంగల్ అని బోర్డు రాసి ఇక్కడ ఒకటి సెట్ చేసినాం అనుకోండి, వరంగల్ మట్టిలో పెరుగుతున్న చెట్టు రా అన్నట్టుగా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఆ ఫీలే వేరే ఉంటుంది. అలా అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 33 చెట్లు రావాలి. ఆంధ్రాకి సంబంధించి ఎన్ని ఉన్నాయా? 23-26 ఆంధ్రాకి సంబంధించిన ప్రతి ఒక్క డిస్టిక్ ఒక చెట్టు వస్తుంది. ఒకవేళ చెట్ల మొలకలన్నీ అయిపోతే అరటి చెట్టు ఇంకోటి తీసుకొద్దాం, ఇంకో అరటి చెట్టు తీసుకొద్దాం. మొత్తానికైతే ఈ జర్నీని, ఈ అడ్వెంచర్ని అయితే కంపల్సరీగా కంప్లీట్ చేస్తాం. మీరు అన్నట్టుగా మీటప్ వస్తుంది, ఛానల్ గ్రో అయిన తర్వాత వస్తుంది. కాకపోతే సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.